నమస్తే. వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నేను మీ సురేంద్ర. అయితే అమరావతిలోని ప్రజలపై కొన్ని రోజులుగా చేస్తున్న వ్యాఖ్యలు వైఎస్ఆర్సీపీ పార్టీ గాని, ఒక ప్రముఖ ఛానల్లో గాని, ఇవన్నీ అందరికీ తెలిసిన విషయమే. అయితే గత ప్రభుత్వంలో కూడా అమరావతి రాజధాని కాదు, మూడు రాజధానులు అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఒక ప్రాతిపదికన తీసుకురావడం జరిగింది. అయితే ఇప్పుడు గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత, కొత్త గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత కూడా అమరావతిపై ఇదే రకమైన ఆ, బురద చల్లుతున్నారనే మాట కూడా వినబడుతుంది. అసలు ఏంటి అమరావతిని ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఆ అమరావతి పరిస్థితి ఏంటి? దీనికి సంబంధించి కూటమి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోబోతుంది భవిష్యత్తులో ఎలాంటి రాకుండా? ఇదే విషయమే మనతో మాట్లాడడానికి ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ ఉమ్మంది రామారావు గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే బాబు. సార్, అయితే ఒక మాట వినబడుతుంది, ఆపరేషన్ అమరావతి. ఏంటి ఆపరేషన్ అమరావతికి ఆపరేషన్ చేస్తుంది కూటమి ప్రభుత్వమా లేకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీనా? ఏ విధంగా చూడాలి సార్ మనం? ఇది కేవలం వైఎస్ఆర్సిపిలో ఏదో పద్మ వ్యూహం రచించినట్టుగా రచించారండి. చూవర్టిపురం అంటే దొంగలు ఎలా గుర్తుకొస్తారో, అమరావతి అంటే వ్యభిచారులు గుర్తుకు రావాలి. చాలా నీచమైనటువంటి ప్రాంతంగా ఎస్టాబ్లిష్ చేయాలనేటువంటి నీచమైన ఆలోచనతో సజ్జల సలహా మేరకు, లేదా జగన్మోహన్ రెడ్డి సలహా మేరకు సజ్జల వీరిద్దరూ ఒక్కటై చేసినటువంటి ఒక అతి దుర్మార్గమైన కార్యక్రమం. చాలా ఎంత పాపభూయిష్టమైన కార్యక్రమం అంటే, వాళ్ళకి దేవతలు తిరగడం లేదు, వేశ్యలు తిరుగుతున్నారని చెప్పారంటే, దానికి ఆధారాలు కూడా ఉన్నాయంటే, వీళ్ళు సార్, ఎంత పాపాత్ములు, ఎంత గుండెలు తీసిన బంటులు. వాళ్ళు ఆల్మోస్ట్ ఆల్ ఒక 3 సంవత్సరాలు అమరావతిలో ఉన్నటువంటి ప్రతి స్త్రీమూర్తి కూడా నడుము బిగించి, తిన్నా తినకపోయినా 3 సంవత్సరాల పాటు పోరాటం సాగించి అమరావతి వచ్చిందన్న ఆనందంతో ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటున్నారు. అమరావతికి ఇన్ని ఫెసిలిటీస్ రాబోతున్నాయని ఇప్పుడిప్పుడే కలలు కనడం మొదలు పెట్టారు. వాళ్ళు అనుభవించిన టార్చర్ ఒక్కసారి మనం గుర్తుకు తెచ్చుకుందాం. ఇళ్లలో భార్యాభర్తలు పడుకుంటే వ్యభిచారం కేసులు పెట్టారు వైఎస్ఆర్సీపీ. ఇంట్లోకి పోలీసులు జొరబడుతూనే గంజాయి పారేసి మీ ఇంట్లో గంజాయి ఉందని కేసులు పెట్టారు. ఇదే వైఎస్ఆర్సీపీ. ఆడవాళ్ళు వర్షంలో తడుస్తుంటే లాక్కెళ్ళి కడుపుతో ఉన్న ఆడవాళ్ళ మీద బూటు కాళ్ళతో తన్నించింది పోలీసుల చేత. ఇదే వైఎస్ఆర్సీపీ. ఇవన్నీ మర్చిపోయి తాజాగా వీళ్ళు తాలూకు పెట్టే చూసి ఆ ఓరవలేని తనం చేత కొత్తగా ఇది ఎస్టాబ్లిష్ చేస్తున్నారన్నమాట. ఇది నిజంగా కూటమి ప్రభుత్వానికి చాలా మంచిదే. ఎందుకంటే ఇంత దారుణమైన కార్యక్రమానికి వాళ్ళు పాల్పడినప్పుడు వాళ్ళు నిరూపించలేకపోయినట్టయితే, ఇక వచ్చే సంవత్సరం వారు జనంలోకి కూడా వెళ్ళలేరు, ఓట్లు కూడా అడగలేరు. ఓట్లు కూడా అడగకుండా అధమస్థాయికి వాళ్ళకి వాళ్ళే దిగజారిపోతున్నారు. ఇక్కడ కృష్ణరాజు నిన్న ఒక వీడియో రిలీజ్ చేశాడు, మీరు చూసారో లేదో. నా చూశాను సార్. దగ్గర నా దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్పేసి ఎప్పుడు ఆధారం చూపించారంటే 2015 ఆధారం. అదే ఆధారం. ఎక్కడో అమరావతిలో గెస్ట్ హౌస్లో రాసలేదని ఎక్కడో ఎవడో రాశాడుది. ఎక్కడో అడ్వర్టైజ్మెంట్ వచ్చింది. అది ఆధారం అంటే ఎలాగవుతుందండి? ఏ గెస్ట్ హౌస్లో రాసలేలు లేవు. ఇప్పుడు ఏదైనా ఒక గెస్ట్ హౌస్ ఉంటే ఆటోమేటిక్గా బయట పడితే అది రాసలీల అవుతుంది, బయట పడకపోతే స్వకార్యం అవుతుంది. ఏదో మా స్వకార్యం అంటే ఏదో ఓ మంత్రులను వచ్చింది మాట్లాడుతున్నారు, ఏదో ప్రజల కోసం ఏదో అడగడం కోసం వచ్చానంటుంది, వెళ్ళిపోతుంది ఆ మంత్రి. అది బయటపడింది అనుకోండి, అక్కడ పలానా గెస్ట్ హౌస్లో రాసలీల అంటారన్నమాట. దొరికితే దొంగ, దొరకకుండా దొంగలు ఎంతోమంది ఉన్నారు కదా. అలాంటి దొంగలు ఎంతమంది ఉన్నారు వైఎస్ఆర్సీపీలో, ఎవరి వారు ఆలోచించుకోవాలి. ఏదేమైనా సరే, అమరావతి అనేది ఎవరికి తెలియకుండా వాళ్ళు మాట్లాడుతున్నారు కానీ దేవతల రాజధాని కాదు. అమరేశ్వరుడు, అమరేశ్వరుడు, అమరేశ్వరుడు అమరావతి, అమరా ఈశ్వరుణ్ణి ఇంద్రుడు ప్రతిష్ఠించాడు. ఇంద్రుడు తన తాలూకు పాప పరిహారార్థమై
ప్రతిష్ఠించినటువంటి పవిత్రమైనటువంటి గుడి. ఆల్మోస్ట్ ఆల్ స్వయంగా వెలిసినటువంటి క్షేత్రం. అక్కడ స్థల ప్రాశస్త్యం గురించి చెప్పాలంటే బుద్ధిజం బాగా విపరీతంగా ప్రచారంలో ఉన్న రోజుల్లో గౌతమ బుద్ధుడు అక్కడ ధర్మ మహాచక్ర నిర్వహించాడు. ఆ ఆనవాళ్ళు ఇంకా ఉన్నాయి. ఇటువంటి పవిత్రమైన స్థలానికి సంకర జాతి వారు ఉన్నటువంటి స్థలంగా ఆ దరిద్రుడు, ఆ దౌర్భాగ్యుడు, ఆ నీచుడు, నికృష్టుడు, చదువు సంఖ్య లేనివాడు ఆ సజ్జల రామకృష్ణారెడ్డి సంకర జాతి అన్నాడంటే ఈ ఆడవాళ్ళందరూ చెప్పులు తీసి వాడు దొరక్క పేర్ల మీద కొడుతున్నారు, ఫోటోల మీద కొడుతున్నారు. దొరికితే అపర కాలిక అవతారాలు ఎత్తి పేరు బలవంతంగా తీరేస్తారన్నమాట. వాడు అన్న మాటకి సంకర అంటే అర్థం తెలుసండి. ఎవడు సంకర జాతి స్త్రీలు? అమరావతిలో ఉన్న వాళ్ళందరూ సంకర జాతి స్త్రీలా? నువ్వు నీ నీ పాపిచ్చి నాలుక ఒకటే మాట్లాడింది. అమరావతిలో ఉన్నటువంటి వేల మంది తిరగబడి ఒరే శంకర జాతి మగాడ అంటున్నారు. అమరావతికి సంబంధించి కుట్ర అంటే ఈ నిజమేనా అంటే సంవత్సరం తర్వాత ఎగ్జాక్ట్ గా ఇటువంటి ప్రాపగండా తీసుకురావడం ఇప్పుడు మీరు చెప్పారు 2015లో న్యూస్ అది విదేశకొచ్చి ఇలాగా ఒక మీడియాలో మాట్లాడటం జరుగుతుంది అని. ఎందుకు అమరావతి అంటే అంత కోపం ఎందుకు? వైఎస్ఆర్సీపీ పార్టీకి కానీ నాయకులకు కానీ దానికి సంబంధించి అనుబంధ పత్రిక అటువంటి సాక్షి పేపర్ కానీ సాక్షి దృశ్యాల్లో కాబట్టి ఆ న్యూస్ వచ్చింది. ఎందుకని అమరావతి అంటే అంత పగ? దానికి కారణం ఒకటేనండి. గతంలో వీళ్ళు అమరావతిని ఏమన్నారు? కమరావతి అన్నారు, భ్రమరావతి అన్నారు, శ్మశానం అన్నారు. నీళ్లు అంటే కట్టడాలు సగం మునిగిపోతున్నాయి అన్నారు. అవి కట్టడాలు కాదు గ్రాఫిక్స్ అన్నారు. ఇన్ని అన్నవాళ్ళు వాళ్ళ మాటకి ఏదో చేసుకోవాలి కదా. ఒక రాజధానితో పని లేదు. కేవలం చంద్రబాబు నాయుడు ఆయన తాలూకు బంధువులు కోరుకున్న స్థలాలు ఉన్నాయి కనుక అక్కడ అమరావతిని డెవలప్ చేస్తున్నారు. నాకు 3 రాజధానులు కావాలన్నాడు. దానికోసం ఎస్టాబ్లిష్ అవ్వడానికి వైజాగ్ వెళ్ళి విజయసాయి రెడ్డి వీళ్ళ తాలూకు బినామీ పేర్లతో 1000 ఎకరాలు ఆక్రమించుకున్నాడు. అమరావతిలో ఉన్నట్టు ఆ 1000 ఎకరాలు కూడా నీరు గారిపోతాయి కదా. మళ్ళీ అమరావతిని తిరిగి అమరావతి రాజధాని కాదు, మనకి విశాఖపట్నమే అన్ని రకాలుగా రాజధానిగా ఉండాలన్నటువంటి ఒక దుష్ట బుద్ధితో చేస్తున్న ప్రయత్నం కానీ అది జరగదు. 2 సార్లు ప్రధానమంత్రి వెర్రి వెంగన పడ్డాడు కదా, అప్పుడు వచ్చాడు. పునర్నిర్మాణానికి కూడా ఆయనే ఒక పూర్తి చేసిన తర్వాత 2 సార్లు ఆయన పూర్తిగా వెర్రివాణ్ణి చేయలేరు కదా. వాళ్ళ ఉద్దేశం అది 1000 ఎకరాలు అక్కడ ఉంది. ఇక్కడ కానీ అమరావతి ఎస్టాబ్లిష్ అయినట్లయితే అక్కడ పోతుంది. దీని మీద ఏదో విధంగా పాపపు బురద జల్లి దీన్ని కంప్లీట్గా సర్వనాశనం చేద్దామన్న సంకల్పంతో వీళ్ళు ఈ విధమైన ప్రచారం మొదలుపెట్టారు. సజ్జల రామకృష్ణుని కూడా చంద్రబాబు నాయుడికి ఏదైనా నిజంగా ఆత్మగౌరవం ఉంటే సజ్జల రామకృష్ణారెడ్డిని జైల్లో పెట్టాలి, పెట్టి తీరాలి. భారతీరెడ్డి ఒక స్త్రీమూర్తి కాదండి. ఆడవాళ్ళని శంకరజాతి స్త్రీలుగా అంటున్నట్టయితే అయ్యో నీకేమైనా పర్థం ఉందా? ఆడవాళ్ళు అంటారేంటి మాట్లాడితే? ఆడవాళ్ళు ఏం చేశారు అని ఒక్క మాట ఆడవాళ్ళని అనడం తప్పు అని ఒక మాట మాట్లాడారండి. వాళ్ళ కళ్ళల్లో వాళ్ళ కడుపులో ఎంత విషయం లేకపోతే ఎలా విషయం గొక్కుతారు చెప్పండి? ఎందుకు చేస్తున్నారంటే కేవలం అక్కడ వేలాది ఎకరాల స్థలాలు ఉన్నాయి. అవి పూర్తిగా నిర్వీర్యంగా పడి ఉంటాయి కదా, మన ప్లాన్ అంతా కూడా గంగలో కొట్టుకుపోతున్నాయి అనేటువంటి బాధ్యత చేస్తున్నటువంటి పని. ఏదో విధంగా ముఖ్యంగా ఈ తెలుగుదేశం ప్రభుత్వాన్ని జనసేనని కూడా ఏదో వాటికి ఏంటంటే బురద అందించాలి, బురద జల్లాలి, విషం చిమ్మాలి, ప్రజల్లో ఏదో ఒక తేలిభావం ఏర్పడాలనేటువంటి ఆలోచనతో సృష్టించబడ్డటువంటి కార్యక్రమం కనుక ఆ కొమ్మినేని శ్రీనివాసరావును కానీ ఇక్కడ కృష్ణరాజు కానీ వీళ్ళిద్దరిని కూడా జైల్లో వేసిన తర్వాత జైల్లో వేసి నిజాలు తరుటిగిళ్ళు చెప్తారు కదా, అప్పుడు తేటతెల్లంగా ప్రజలందరికీ అర్థమవుతాయి. ఇప్పుడు రాజధాని రైతులకు సంబంధించి ఆ వ్యాఖ్యల పట్ల అమరావతిలోని మహిళలు కానీ రాజధాని మహిళ అంటే మొత్తం మహిళలు ఏపీలోని మహిళలు అన్ని నియోజకవర్గాల్లోనే అన్ని మండలాల్లో కానీ
పెద్ద ఎత్తున ధర్నా చేయడం జరుగుతుంది. కానీ అవును. దీనికి సంబంధించి సాక్షి పేపర్ ఓనర్ ఆ వైఎస్ భారతిరెడ్డి గారు అని చెప్పేసి అందరూ అంటున్నారు. దీనికి సంబంధించి ఆ భారతిరెడ్డి గారు కానీ, వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఒక్క స్పందన లేదు. అంటే ఆడవాళ్ళని అలా మాట్లాడడం, అది దేంట్లోనైనా ఎవరైనా తప్పు అని మాట్లాడడం లేదు. పైగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని ట్వీట్లు వేశారు. గతంలో బాలకృష్ణ గారు స్టేజ్ పైన పలానా మాటలు మాట్లాడడం జరిగింది, దానికి సంబంధించి ఎటువంటి యాక్షన్స్ ఎందుకు తీసుకోలేదు అని. దీనిపైన మీరేమంటారు సార్? వాళ్ళు అజ్ఞానులండి. వీళ్ళు బాధ్యత గల, వీళ్ళది విజ్ఞానం అండి. ఒక జర్నలిస్ట్ బూతు మాట మాట్లాడొచ్చా? అలాగే ఓ సినిమా నటుడు వేదిక మీద ప్రజల్ని రంజింపజేయడం కోసం సరదాగా మాట్లాడొచ్చు. బాలకృష్ణ మాట్లాడాడు అంటే ఒక సినిమా నటుడు మాట్లాడని చెప్పేసి ఒక మేధావి వర్గానికి చెందిన జర్నలిస్ట్ మాట్లాడకూడదు కదా. అవును. దాన్ని ఎంటర్టైన్మెంట్ కి తీసుకుంటారు. ఇది కేఎస్ఆర్ ఉన్నాడు, కృష్ణరాజు ఉన్నాడు, సీనియర్ జర్నలిస్ట్ అన్నాడు. మరి వీళ్ళు బూతులలో మాట్లాడతారు, దాన్ని దీన్ని సమానంగా ఎలా చూస్తారు? తర్వాత ఈయన వెన్నుపోటు దినం పెట్టాడు, ఎక్కడ కూర్చున్నాడు? అలాగే ఇప్పుడు అమరావతి ప్రజలందరూ కూడా సంకరజాతి ప్రజలు అంటున్నారు, ఎక్కడ కూర్చున్నాడు? ఆయన బాధ్యత లేదు. అమరావతిలో ఎవరు ఆయనకు ఓటేయలేదా? ఆయన నమ్మి ఓటేసే వాళ్ళకి ఈయన ఇచ్చే సమాధానం ఏమిటి? అమరావతిలో అందరూ కూడా ఓన్లీ కూటమికి, ఓన్లీ జనసేనకి వేయలేదు కదా, ఈయనకి కూడా ఓటేశారు కదా. ఉప ఎన్నికల్లో ఈయన పార్టీని కూడా గెలిపించారు కదా. మరి ఈయన ప్రజలకి ఈయన ఇచ్చే సందేశం ఏమిటి? ఈయన ప్రజలకి ఈయన ఇచ్చే సమాధానం ఏమిటి? దొంగ నాటకాలు ఆడుతున్నట్టయితే ఎంతో కాలం సాగవండి, బాహాటంగా బయటపడతాయి అన్నమాట. భారతీరెడ్డి మాత్రం చాలా తప్పు చేసింది. స్త్రీలలో మాత్రం చాలా నీచాతి నీచంగా ఆ భారతీరెడ్డిని రేపు చూస్తారండి. అసలు నువ్వు స్త్రీ అయినా, ఇంతమంది స్త్రీలనేమో వ్యభిచారుల కింద మీ ఆయన చూస్తుంటే ఆ మాత్రం ఇంకిత జ్ఞానం లేదా? ఆ మాత్రం నైతికత నీలో, నీ ఆలోచనలో లేదా అని. పైగా పెద్ద పత్రిక ఏమో పబ్లిషర్ నువ్వు. ఇది ఇట్ నాట్ యువర్ డ్యూటీ టు కంట్రోల్ ది బ్యాడ్ టంగ్ ఆఫ్ యువర్ హస్బెండ్? అవి అంటారండి, రేపు పొద్దున అంటారు. మీరు మేధావి వర్గానికి చెందిన వాళ్ళు మేధావిలా మాట్లాడాలి, కనీసం సభ్యతగా మాట్లాడాలి. అది కాకుండా నోటుకు వచ్చినట్టుగా అక్కడ బాలకృష్ణ ఏదో మాట్లాడాడంటే అప్పుడు బాలకృష్ణని కూడా తిట్టారు కదా. బాలకృష్ణకి సాలువు కప్పి సన్మానం చేయలేదు కదా. ఎవరు ఎలా మాట్లాడమంటే ఆయన సారీ చెప్పాడు, పొరపాటు అయిపోయింది అన్నాడు. బట్ బాలకృష్ణ ఇట్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్. అది వినోదం, ఇది అలా కాదు, ఇది బాధ్యత. రాజకీయ నాయకుడు అంటేనే బాధ్యత. రాజకీయ నాయకుడు కానీ జర్నలిస్టు కానీ, అయ్యో నా తెలియకనేసానని చెప్తే జర్నలిస్ట్గా కూర్చోవడం ఎందుకండి? అన్నీ తెలుసుకొని మాట్లాడాలి. అవును సార్. అది. ఓకే, థ్యాంక్ యూ సార్. మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు థ్యాంక్ ధన్యవాదాలు యూ, సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.